హలో ఫ్రెండ్స్. నా చేతిలో ఏముందో చూసారా? వెండి తాయెత్తు. అలా చంద్రగిరికి బైక్‌లో వెళ్తూ ఉంటే రోడ్డు పైన పడుండింది. మనకది తెలిసిందే గదా! తీసి చూశాను. చూసిన తర్వాత గమ్మునున్నానా, ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మన చెయ్యి గమ్మునుండదు గదా! వెంటనే దీన్ని ఓపెన్ చేశాను. మీరు నమ్మరు గానీ, ఓపెన్ చేయంగానే దీంట్లోంచి ఒక భయంకరమైన భూతం బయటొచ్చింది. బయటొచ్చి నన్ను భయపెట్టడానికి ట్రై చేసింది. నేనేమాత్రం భయపడలేదు. భూతం అడిగింది, "ఏమి నన్ను జూసి భయపడవా?" అని. నా భార్యకి తప్ప నేనెవరికీ భయపడనని జెప్పాను. నాకన్నా అంత భయంకరంగా ఉంటుందా మీ భార్య అని. కావాలంటే పక్క రూమ్‌లో ఉంది పోయి మాట్లాడి రాపో అన్నాను. వేగంగా పక్కకెళ్ళింది. రెండే నిమిషాల్లో పరిగెత్తుకొని మళ్ళీ వచ్చింది. స్వామి, మీ భార్యతో నేను ఏగలేను గానీ, ఆ మూత తీసి నన్ను లోపల తోసేయనింది. ఏవంటే, మీ ఆవిడతో ఏగటం నా వల్ల కాదు. నన్ను లోపల వదిలేసేయనింది. మళ్ళీ తీసి ఆ మూత తీసి భూతాన్ని దాంట్లో పంపించేశాను. దీనివల్ల ఏం తెలిసిందిరా అంటే, భూతానికి గూడా భయపడాల్సిన పని లేదు గానీ, భార్యకి మాత్రం భయపడాలి. భయపడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో భూతాన్ని అడగండి. హ్మ్. ఏమంటారు? భార్య భయంకరమా? భూతం భయంకరమా అంటే, భార్యే భయంకరం. భూతందేముంది? ఆ! కాబట్టి మిత్రులారా, ఈ తాయెత్తు, వెండి తాయెత్తుని మళ్ళీ దారిలో పారేస్తున్నాను. మీకెవరికన్నా దొరికితే తీసి ఓపెన్ చేయకండి. చూసి ఎడన్నా దూరంగా పారేసేయండి. వెండే గదా! పనికొస్తుంది గదా! అని అనుకోకండి. సరేనా? బాయ్. జై భూతం.